ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్తమానము 7వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనమా, ఈ ఉదయకాలం దేవాతి దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ సూటిగా తేటగా ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో నీకు తెలుసా? అడిగితే నేను నీకు ఇస్తాను, వెతికితే నేను నీకు దొరుకుతాను, తట్టితే మూయబడిన ద్వారాలన్నీ తెరుస్తాను. ఎంత చక్కగా పరలోకమందున్న తండ్రి నీ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున అడిగేవారు ఎవరైనా కనబడుతున్నారా? వెతికేవారు ఎవరైనా కనబడుతున్నారా? తట్టేవారు ఎవరైనా కనబడుతున్నారా? ఈ రోజు నా ఊసే కరువైపోతుందిగా. ఈ ఉదయకాలం ఈ వాత్సల్యత చూస్తున్న దేవుని పిల్లలారా, మీతో ప్రభువే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళుతున్నావు, కార్యాలు జరగట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ఇంకా శక్తి నా మీదకి రావటం లేదని ఏడుస్తున్నావు. ఎప్పుడైనా నీ తండ్రిని ఎలాగడిగితే ఇస్తాడో ఎప్పుడైనా నువ్వు గుర్తించావా? ఏవండి, కోట్ల రూపాయలు ఆస్తులు కలిగిన తండ్రి నీ అవసరాన్ని తీర్చలేడా? 100 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన తండ్రి ఉంటే నీవు అడిగిన కోరిక తీర్చడా? అతగాడు ఏది అడిగితే అడగక మునిపే అవసరాలని ఎరిగి తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు కదా. సంపదల గని మన తండ్రి. నోటి మాటతో భూమికి పునాది వేసి పరలోకము నుండి నీ కొరకు మహిమతో దిగి వచ్చిన తండ్రి. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు. ఒక ఆశీర్వాదం కూడా లేదు అని ఏడుస్తున్నావు, వెతుకుతున్నాను కానీ దొరకటం లేదని ఏడుస్తున్నావు. ఈ రోజున నువ్వు ఎలా వెతకాలో, ఎలాగూ అడగాలో, ఎలాగూ తట్టాలో గుర్తుపెట్టుకో. ఏవండి, కష్టంలో ఉన్నావు, కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావు, నీ పరిస్థితులు దయానికమైన స్థితిలో నువ్వు నిలిచిపోయావు. ఇక మరణమే శరణం అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నేనంట, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలి? కీలకమైన కఠినమైన పరిస్థితుల మధ్యలో నువ్వు ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసా? ఎవరినైనా ఒకటి అడగాలి అనుకుంటే నీకున్న పరిస్థితిని బట్టి, ఏమండి, ఒక 10,000 రూపాయలు అప్పిస్తారా? మరలా తిరిగి నీకు తగిన సమయంలో తిరిగి ఇచ్చేస్తాను అంటావు. సరే, ఈ తమ్ముడికి ఏదో కష్టం ఉందనుకొని, సరే బాబు చూస్తాను అంటాడు. మరలా నువ్వేం చేయాలి? ఆ యజమానుడికి గుర్తు చేయాలి. నీకు ఎంత కష్టం ఉందో అతనికి అర్థమైపోవాలి. నువ్వు మరలా ఒకసారి అడిగాం కదా, ఇస్తాడులే అనుకుంటే ఈ భూప్రపంచంలో ఎవరైనా ఇస్తారా? నా అన్న వాళ్ళే ఎవరు కదా. ఇస్తారా ఎవరైనా? బయట వాళ్ళు ఎవరు? వెతుకుతున్నావు. ఒక బంగారపు ఉంగరం పోయింది, విలువైంది, వెతుకుతున్నావు. ఒక వజ్రం పోయింది, వెతుకుతున్నావు. పిల్లోడు తప్పిపోయాడు, వెతుకుతున్నావు. కనపడలేదని వచ్చేస్తావా? ఏవండి, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలంటే, లోపల ఉన్న పిల్లోడు ప్రమాద శక్తిలో ఉన్నాడని తెలిసింది, డోరు కొడుతున్నావు. వాడు తీయలేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయి పడుకుంటావా? లోపల ఏం అగాధం జరుగుతుందో, ఏమైపోతున్నాడో, పిల్లోడు ఉన్నాడా చనిపోయాడని కంగారులో అవసరమైతే ఏదో ఒకటి ఆయుధాన్ని తీసుకొచ్చి డోరు బద్దలు చేసి వెళ్తావుగా. ఈ రోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు యాజ్ గోయింగ్ యాజ్ కమింగ్ అన్నట్టు మందిరానికి వస్తూ పోతున్నావే కానీ నీ జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లేదు తెలుసా? పట్టుదల కలిగి ఇచ్చే వరకు నువ్వు అడగాలి, దొరికే వరకు నువ్వు వెతకాలి,
తట్టితే తీసే వరకు నువ్వు తడుతూనే ఉండాలి. దానిని దేంతో పోల్చాడో తెలుసా? ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థన ఎలాంటిదో తెలుసా? ఏమండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. యాకోబు చూడండి, ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, కానీ మరి ఆ ఎబ్బేకు రేవు దగ్గర పట్టు విడవని విక్రమార్కులుగా రాత్రి నన్ను ఆశీర్వదించని పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే పరలోకమందున్న దేవుడు గగనము చేర్చుకొని యాకోబు దగ్గరికి వచ్చి ఆశీర్వదించలేదా? దేవుని బిడ్లారా, ఎందుకు కంగారు పడుతున్నావు, కలవరపడుతున్నావు? నీ భక్తిలో పవర్ లేదు, నీ భక్తిలో పట్టుదల లేదు, నీ భక్తిలో శక్తి లేదు. దండం పెట్టి బ్రతిమలాడుతున్నానమ్మా. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవుడు అడిగిన ప్రతి ఈవుని ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఒక దైవజనుడు అన్నాడు, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు. అడగండి, పట్టుదలతో ప్రార్థనలో అడగండి, ఇచ్చే వరకు అడగండి. అది ఎంతటి కార్యమైన ప్రభు నీ పక్షమున కార్యము సఫలము చేయును గాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అడుగు ప్రతి వాళ్ళు పొందుకోవడానికి కావలసిన పట్టుదలతో కూడిన ప్రార్థన ఇచ్చి, ఈ భూమి మీద ఇది జరగదు కాదు అన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోనట్లుగా ప్రార్థన ద్వారా కార్యం చేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఏమండి, అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ? అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్ళి సువార్త చెప్పలేని పరిస్థితులు. అందరికి అందుబాటులో యూట్యూబ్ ఉంది కనుక నీకు తెలిసిన ఒక 10 మంది అన్యులకు షేర్ చేయండి. ఆ వాక్యం ద్వారా వాళ్ళు బలపరచబడి దీవించబడతారు. ఎంతో మంది తట్టుకోలేక తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉరిపెట్టుకొని చనిపోతున్నారు. కొన్ని ప్రాణాలు మనం రక్షిద్దాం, అనేకులకి ఈ వర్తమానాలు అందచేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.